సో హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్యామిలీతో ఈవినింగ్ టైం. ఈరోజు మీకైతే చూపిస్తా. వ్లాగ్ అయితే ఎప్పటిలాగా ఉండదు, ప్రతిరోజు ఎట్లుంటుంది ఈరోజు కూడా అదే ఉంటుంది. పెద్ద ఏముండదు మా ఇంట్లో అయితే, మిడిల్ క్లాస్ కదా. సో చూపిస్తా. ఇప్పుడే కాలేజ్కి వెళ్ళి చిన్న సెల్ఫ్ స్టిక్తో వీడియో రికార్డ్ చేస్తున్నా, కొత్తది మా ఫ్రెండ్ అనమాట. సో మా అమ్మ అయితే వచ్చింది, ఇక్కడ ఇప్పుడే వచ్చింది అనమాట. మేము ఎట్లుంటుంది మన ఈవినింగ్ రొటీన్ అంటే సాయంత్రం పూట మనం ఏం చేస్తాం డైలీ? కోళ్ళు కమ్ముతాము, కోళ్ళు ఉంటాయి, వంట చేయాలా, కోళ్ళు కమ్మాలా, పనులు ఉంటాయి. డైలీ ఎట్లుంటుంది మీకు అదే పెడతా మీకు ఈరోజు అయితే బ్లాగ్ అయితే. సో బ్లాగింగ్ అయితే మనకి పోయేది ఏం లేదు, అదే బ్లాగింగ్ చేస్తే చెప్పలేదు ఏమైతే. ఇప్పుడు వీడియో చేయడం ఆపేస్తే ఏం కాదు, అంత నార్మల్గా ఉంటుంది. వీడియో చేస్తే ఏమో నచ్చేది ఉంటుంది, అదే చేస్తున్నాయి. ఇక ఎవరేమనుకున్నా ఇక ఆపేది లేదు. ఇక ఎట్లా కూర్చున్నా పులి లెక్క కా, పులి కూడా సేమ్ ఇంతే కూర్చుంటుంది, సేమ్ అంతే కూర్చున్నది. ఇవి బాగా. సో గాయస్ ఇప్పుడైతే మీకు మా చిన్నప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ చూపెడతాం మీకైతే. గాయస్ ఇది మా చెల్లి ఫోటో, ఇది మా మమ్మీ డాడీ మ్యారేజ్ అప్పటి ఫోటో, ఇంకా కింద మా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో, ఇది నా ఫోటో. ఎట్లుందో కామెంట్ చేయండి. అప్పటికిప్పుడు నేను చాలా తేడా అయిపోయినా, చూస్తున్నారు మీరు చూపెడతాను. సో గాయస్ ఇప్పుడు నేను మా తాతమ్మ నానమ్మ ఫోటో కూడా చూపెడతాను. ఇంకా ఉందిగా, ఇది మా తాతమ్మ మా నాన్నమ్మ ఫోటో. మా తాత పేరు శంకరయ్య, నానమ్మ పేరు సుశీల. సో గైస్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఏం తినలే అనమాట. సో అందుకోసం మమ్మీ ఈరోజు అయితే పూరీలు వేసింది, చూస్తారుగా పూరీలు. సో గరం గరం పూరీలు మస్తు ఆకలి అవుతుంది, ఫస్ట్ తినేయాలి దీన్ని అయితే. సో గైస్ పప్పు కూర ఉంది, సో పూరీలు ఆకలి అవుతుంది, తినేయాలి. ఇక వాటర్ దీనికి వెళ్ళాలి. సో మీకు చూపెడతాను అయితే. చాలా సో గాయస్ వాటర్కి అయితే వెళ్తున్నా. సో దోమలు బాగా. సో వాటర్ ర్యాంక్ వచ్చి వాటర్ అయితే తీసుకుంటున్నా. సో అప్పుడు 5 రూపీస్ ఉండే, ఇప్పుడు 10 రూపీస్ అయింది, చూస్తారు కదా. ఫోన్ పక్కన ఉంటే ఫస్ట్ అక్క 5-6 వచ్చిండ్రు ఇవాళ. సో గైస్ చూసి ఎంత చిన్న చిన్న పిల్లలు ఎంత బాగున్నాయి కోడి పిల్లలు అయితే. సో ఇప్పుడు ఇందులో కూడా ఒక కోడి ఉంటుంది. సో దీన్ని కూడా మా అమ్మ ఓపెన్ చేస్తుంది, మమ్మీ ఫోన్ మాట్లాడుతుంది. సో ఇందులో అయితే ఒక కోడి పుంజు ఉంటుంది, మీకు ఓపెన్ చేసి చూపెడతా. లెట్సి పుంజు పుంజు లేచింది. కమాన్ ఇట్లా కూసో కూసోరా. ఓకే, కోడిని అయితే గమ్మేసిన. సో ఇప్పుడు ఇట్లయితే ఓపెన్ చేయాలి. సో మా అమ్మ అయితే బయటకు అయింది. నాకు 4కి 5కి 6కి ఎగ్జామ్ ఉన్నా, అంతే. ఎగ్జామ్ ఉండదు ఏముండదు, ఇది హాల్ టికెట్. ఇది ఇట్లా ఓపెన్ చేస్తాను. నాకు ఎగ్జాము 5కి 6కి 7కి నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ బోర్డ్ ఎగ్జామ్స్ అనమాట, వెళ్ళి రాయాలి. చూడొకసారి అవే ఎగ్జామ్ నాకు ఇచ్చేటి. ఇక్కడ డేట్లు ఉన్నాయి, ఇక్కడ అది బోర్డ్ ఎగ్జామ్ అంతే. నేను ఇప్పుడు 3 రోజులు రాసి వచ్చినాక ఏముండదు. ఇక ఇది ఇంకో కోడి, ఇంకా పిల్లలు నేనంటే ఇట్లా పుంజులు వెళ్తాయి, ఇట్లా అంటే మొగలు అంటే మెల్ల దూరం ఉంచు మెల్ల. సో కలిసి ఇప్పుడు నూకలు తీసుకెళ్తున్నా. బయట అయితే కోడికైతే వేయాలి. ఏడు కోడి ఉంది, పోసేసిన కుప్ప అట్లా పోస్తుంది. వాటర్ దీనికి పొద్దున కొద్దిగా సాయంత్రం అంతే, సాయంత్రం నైట్కి వస్తుంది దీనికి. సో గైస్ ఇది రెండో కోడి ఇంకా ఇది పిల్లలు తీస్తుంది తొందరలోనే. దీనికి వీళ్ళకైతే నిద్ర వచ్చేసింది, పండుకున్నారు. వీళ్ళిద్దరు అయితే ఇంకా సీరియల్ చూస్తూనే ఉన్నారు, సీరియల్ తాపుతలేరు అసలుకి. కూర మంచిగా మమ్మీ అండరా కూర, మరి ఎందుకు వండుతున్నా అండరా? అంది ఏదో ఎందుకు అట్లా చెప్తే నేనన్నా వండుతా మరి. సీన్ రేపటికి ఇస్తారా ఇట్లానే. ఇక సీరియల్ స్టార్ట్ కాగానే ఇక పోయి చూస్తారు. ఎట్లా చూస్తున్నారు, ఇలా పని చేసేటప్పుడు మెల్లం పని వదిలేసి పోయి సీరియల్ చూస్తుంది. ఇక సీరియల్ అయినా బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. నువ్వు తిన్నావు ఇయ్యాల మరి?
ఒక పోతా ఆడ కూర్చో ఆడ కూర్చో ఆడ కూర్చో ఆడ కూర్చో ఈ పప్పు పొద్దున పప్పు అది మిర్మేకర్ కొంచెం అండి అది మిర్మేకర్ సరిపోతావా మీది మన ఇద్దరమే కదా వాట్సాప్ తినావా నువ్వు తిన్నది తిన్నావా మన ఇద్దరు సరిపోతాం మరి ఐస్ మిర్మేకర్ కూర అన్నం టీ చేసుకుంటూ తింటున్నాం మమ్మీకి అయితే ఒకపోద్దు వాట్సాప్ తిన్నావు ఇవాళ పాప మంచిగా వద్దు నాకు తిన ఇదేంటి మిర్మేకర్ కూర ఉన్న మంచి అండలేదు ఇప్పుడు సో గాయస్ పండుకునే టైం అయిపోయింది ఇక పండుకుంటున్నా కింద వరుసగా మా అమ్మ మా డాడీని ఇంకా ఇక్కడ వండుకుంటున్నాం లోపల మా చెల్లె వంట అది చూస్తారు మమ్మీ వండవా ఈ దయ్యాలు తిన్నట్టు లైట్ బంద్ చేసుకొని తింటున్నాం లైట్ ఆన్ చేసుకొని తింటరా దయ్యాలు తిన్నట్టు తింటే ఒక పొద్దు కూడా అవునా పండుగ దోమలు ఘోరంగా ఉడుతున్నాయి సో గుత్తము దురద దోమలు నెత్తి ఖరాబ్ అవుతుంది సో గాయ్స్ ఇందైతే బ్లాగ్ ఏంటి చేస్తున్నారు చాలా ఇక